హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్. మా చెల్లి మేమందరం కలిసి పట్టిసీమ వెళ్తున్నామండి. వీరభద్రుడి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. పట్టిసీమ మీరు కూడా చూసేయండి. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఎన్నో ప్రాముఖ్యత గల పురాణిత శైలక్షేత్రాలు ఉన్నాయండి. ప్రవహించే గోదావరి మధ్యలో ఉన్నటువంటి శైలక్షేత్రం శ్రీ వీరేశ్వరుడు కొలువైన పట్టిసీమ. గోదావరి నది తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం పట్టిసీమ. అలాగే చుట్టూ గోదావరి, మధ్యలో ఒక దేవకోటి పర్వతంపై దేవాలయం. అటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారండి. మహాశివరాత్రి రోజే కాదు, మామూలుగా కూడా చాలామంది ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి మహాశివుడిని వస్తూ ఉంటారండి. ఇక్కడ చాలా మూవీస్ కూడా తీస్తూ ఉంటారండి. చుట్టుపక్కల ఈ టెంపుల్ దగ్గర చాలా మూవీస్ అయితే తీస్తూ ఉంటారు. ఈ పట్టిసీమకి రాజమండ్రికి 30 కిలోమీటర్లు ఉంటుందండి. మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. అక్కడి నుంచి అయితే ఇంకా మాకు దగ్గరమాట. ఇంకా అందరం, మా చెల్లి మేమందరం కలిసి ఇంకా వీరభద్రుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వచ్చామండి. సాయంత్రం 4 గంటలకి టెంపుల్కి వచ్చామండి. 5:30 కల్లా టెంపుల్ క్లోజ్ చేసేస్తాం, వెళ్ళిపోవాలి అన్నారు. మార్నింగ్ కార్తీక మాసం కదండి, టెంపుల్ అయితే చాలా జనాలతో రద్దీగా ఉంటుంది. అందుకనే మా చెల్లి వాళ్ళు సాయంత్రం వెళ్దాం అన్నారు. 4 గంటలకైతే వెళ్ళాము. జనాలు తక్కువగా ఉన్నారు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.